నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. పిడికిలి బిగించిన కేసీఆర్ బిగించిండు చూడండి. చాలా రోజులకు ప్రజల వద్దకు వచ్చిండు. అది కూడా ఎవరి వల్ల వచ్చిండు, దానికి కూడా కారణం ఉంటుంది. మేము రాగానే హైడ్రాన్ తీసి చెరువులో వేస్తా, పొద్దున్నే లేస్తే నా చావును కోరుకుంటున్నారు. జీవన్ రెడ్డిని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమిస్తున్నా. జీవన్ రెడ్డి కోసం జగిత్యాలకు వచ్చిండు కేసీఆర్ గారు ఫామ్ హౌస్ నుంచి. జగిత్యాల ప్రజా ఆశీర్వాద బహిరంగ సభలో కేసీఆర్ బీఆర్ఎస్ రావాలే నినాదమే ప్రతి పల్లెల్లో వినిపిస్తుందన్న జీవన్ రెడ్డి. దగ్గరున్న గజ్వేలు పోతలేడు పాపం. గజ్వేల్ ప్రజలు గెలిపించారు, అక్కడ సాధక బాధకాలు తెలుసుకుంటలేడు. ఒక ఎమ్మెల్యేగా బాధ్యత కదా. మరి కాంగ్రెస్ చేస్తున్న ఈ పనికి, కాంగ్రెస్ పరిపాలన ఏ విధంగా ఉంది, ప్రజలు మెచ్చుకుంటురా చివాట్లు పెడుతుండ్రా అన్న దానికి అర్థం వచ్చేటట్టుగానే నెక్స్ట్ టర్మ్లో మళ్ళీ బీఆర్ఎస్ఏ వస్తుంది అని చెప్తున్నాను. డీటెయిల్స్లోకి వెళ్దాం. రాష్ట్ర సాధన కోసం దేఖ్ లేంగే అని అడిగేశా. ఎగతాళులు అవమానాల్ని ఎదుర్కొన్నా. జెండా పీకేస్తాడన్నారు. పక్షులెక్క తిరిగి ఉద్యమ కెరటాన్ని ఎగరవేశా. కాలయాపనలు కొర్రీలతో ఇదే కాంగ్రెస్ ముప్పు తిప్పలు పెట్టింది. అన్ని వర్గాల ప్రజల ఆశీర్వాదంతో రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. తెచ్చిన రాష్ట్రాన్ని 10 ఏళ్ళు సుభిక్షంగా పరిపాలిస్తే ఇప్పుడు ఆగం చేస్తున్నారు. అందుకే మళ్ళీ మనమంతా తెలంగాణ పునర్నిర్మాణానికి నడుం బిగించాలి. ఈ ప్రభుత్వాన్ని నిలదీయాలి. రాజకీయ శక్తుల పునరేకీకరణతో జగిత్యాల వేదికగా యుద్ధాన్ని ప్రారంభించాలి. జగిత్యాల యుద్ధం జగిత్యాల ప్రజల వంతు అయితే తెలంగాణ యుద్ధం కేసీఆర్ వంతు. 100% బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేర్కొన్నారు. ఇక్కడ ఏంది, జీవన్ రెడ్డితో పాటు 40 మంది ముఖ్య నాయకులకు వేదికపై కేసీఆర్ కండువ కప్పారు. ముఖ్యమైనటువంటి నాయకులు చాలామంది ఉన్నారట, 100 మంది ఉన్నారట. అందరికి కప్పాలంటే తెల్లారిపోతుంది. అందుకు 40 మందికి కప్పిండు అంతే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక ఆదాయం ఎందుకు దిగజారిపోయింది, నేను ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ భూములు ధరలు ఎట్లుండేవి, తారు రోడ్డు పక్కన ఉన్న భూములు కోట్లు పలికేవి, ఆడబిడ్డ తండ్రికి అరెకరం అమ్మి బిడ్డ పెళ్లి చేస్తారని ధీమా ఉండేది, ఇప్పుడు భూమి కొనేటోడు కరువైండు, రైతులు ఆగమవుతున్నారు, సన్నాలకు బోనస్ బోగస్ అయింది, సన్నబియ్యానికి మంచినీళ్ళ గోస తప్పట్లేదు, మక్కలు కొనట్లేదు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు మళ్ళీ ప్రారంభమైనాయి, ఉద్యోగులు బాధపడుతున్నారు, విద్యార్థులకు 12,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయి పడ్డారు, సింగరేణి సర్వనాశనం చేశారు, భూ కబ్జాలు చేస్తున్నారు, పాలమూరు రంగారెడ్డిని పూర్తి చేయకుండా ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది. ఇక్కడ మనకు 2 ఫోటోలు కనిపిస్తున్నాయి. జీవన్ రెడ్డి మాజీ కాంగ్రెస్, మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే, ఈయన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈయన పార్టీలోకి ఆహ్వానించి. ఎట్లుంటుందండి ఇది మంచి పద్ధతి. కాకపోతే రేపు ఇప్పుడు పోలే 10 మంది ఎమ్మెల్యేలు, దాంట్లో మరి కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు. రేపు మీకు బీఆర్ఎస్కి అధికారం వస్తే పర్వాలే, ప్రతిపక్షం అయితే మళ్ళీ దుంకుతారు. ఈయన దుంకడని ఏమైనా గ్యారెంటీ పత్రం రాసి ఇచ్చిండా? లేదు, నమ్మకం అంతే. ఈయన వస్తా అన్నాడు, ఆయన తీసుకున్నాడు. రేపు మళ్ళీ ఇప్పుడు మంచి వాళ్ళు, పోచారం శ్రీనివాసరెడ్డి ఎంత మంచి నాయకుడు, వ్యవసాయ శాఖ మంత్రి, మోస్ట్ సీనియర్ పెద్ద మనిషి. కేశవరావు ఆయన వాళ్ళు జంప్ చేస్తారే. వయస్సు మీకు రిటైర్మెంట్ వయస్సు, మీకు బీఆర్ఎస్ మీకు తగిన హోదా ఇచ్చింది, ఎట్లా పోయినరు, ఎందుకు పోయినరు? శ్రీహరి ఆయన ఉప ముఖ్యమంత్రి, మంచి స్థానం, ఎంపీ అయ్యిండు, ఆయన జంప్. ఈయనని ఏం చేసుకుంటే ఈయనని కౌంట్లోకి తీసుకుంటాం. అప్పం వాళ్ళ లెక్కన చూసుకుంటే ఈయన రేపు ఒకవేళ అధికారం రాకుంటే మళ్ళీ బీజేపీ గవర్నమెంట్ వచ్చిందనుకోండి, మళ్ళీ బీజేపీ కండువా కప్పుకుంటారు పోయి. అందుకు రాజకీయం అంటేనే రంగు రుచి వాసన లేనిదే రాజకీయం. ఇంటోళ్ళకి కూడా తెలియదు వాడు పొద్దున ఏ కండువా కప్పుకుంటాడు. వాడు బ్రష్ వేసుకొని పోతాడు, అట్లే తోవలు ఎక్కడో స్నానం చేస్తాడు, మేకప్ అవుతాడు, పోయి కండువా కప్పుకుంటాడు. ఇంటోళ్ళకి తెలియదు. అటువంటి రాజకీయ నాయకులు రంగు రుచి వాసన తిట్లు తిప్పలు అన్నీ మర్చిపోతారు కండువా కప్పుకుంటేందుకు. వీడికి అవసరం మళ్ళీ ఐటీ దాడులు ఈటీ దాడులు ఇవన్నీ జరగొద్దా, వీడు చేసి అవినీతికి అన్నీ బయటపడొద్దా. అందుకు ఏదో ఒక పార్టీ కావాలి వానికి చచ్చుకుంటూ.
లేదు అధికార పార్టీ ఏదున్నా సరే తిట్లన్నీ మాఫీ అయిపోతాయి. వాడు చెప్తాడు ఫోన్లో, నువ్వు మస్తు తిట్టావు కానీ అన్నీ మర్చిపోయినా దా కండువ కప్పుకో. నిజమైన కార్యకర్త పార్టీ మారడు ప్రేక్షకులారా. నిజమైన కార్యకర్త ఒక పార్టీ నాయకుడిని, ఒక పార్టీని నమ్ముకుంటే వాడు పార్టీ మారడు. కానీ గెలిచిన వీళ్ళు మస్తుగా వస్తున్నాయి తిట్లు, కానీ వద్దు. గెలిచినటువంటి నాయకులు వాళ్ళ అవసరం కోసం పార్టీలు మారుతాయి. అందుకు ఓటేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకొని భవిష్యత్తును దృష్టిలో వేసుకొని మనం ఓటేయాలి, మంచి నాయకుడిని గెలిపించుకోవాలి. ఏమంటారు? నా జీవన్ రెడ్డి ఇట్లనే కొనసాగుతాడా? అధికారం వచ్చినా రాకున్నా బీఆర్ఎస్లో, లేకుంటే ఈయన కూడా వేరే మార్గం ఎంచుకుంటాడా? మీ ఊహ వాస్తవం కాదా పక్కన పెడదాం. మనం మీ మనసుకి ఏది వస్తే అది కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.